మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి నేను 31,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు, దోషం చేశారు. అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు. అంటే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు. ఈరోజున మేము కూడా మేము వచ్చి దాదాపు 6 నెలలు వస్తూ ఉంది. ఈ 6 నెలల కాలంలో మేము ప్రజలకు చాలా మాట ఇచ్చాం. సంస్కరణలు పట్టుకురావాలి, అవినీతిని అరికడతాం, పారదర్శకత ఉండదు పాలనని, అలాగే వెండెట్ట పాలన పగ ప్రతీకారాలతో ఉండదు, అదే నిలబడ్డాం. అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు. నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలు ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ 51,000 టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన ఈ బియ్యాన్ని ఆయన పట్టుకోగలిగారు. దాదాపు 13 గోడౌన్స్లో. కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఈజ్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఎలా ఉందండి ఇప్పుడు వెళ్ళి చూస్తే? దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్, అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ, అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ అని మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ